కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. పేద సామాన్య మధ్యతరగతి వర్గాలకు కూరగాయలు ఆకుకూరలు అందుబాటులో లేకుండా పోయాయి. 4-5 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. అంతకుముందు విపరీతంగా ఎండలు కాయడంతో దిగుబడి తగ్గింది. అందుకే రేటు పెరిగింది అంటున్నారు వ్యాపారులు. కాకినాడ జిల్లాలో 8,000 హెక్టార్లలో ఉద్యాన పంటలు పండిస్తున్నారు. కాకినాడ రూరల్, పిఠాపురం, జగ్గంపేట నియోజకవర్గాల్లోని గ్రామాలలో కాయగూరలు ఆకుకూరలు పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు. అయితే ఈసారి ఎండలు ఎక్కువగా ఉండటంతో పంట ఎండిపోయింది. దిగుబడి తగ్గింది. వర్షాకాలం కావడంతో రైతులు కొత్తగా విత్తనాలు వేశారు. అతి భారీ వర్షాలకు కొట్టుకుపోయాయి. దీంతో కాయగూరలు అందుబాటులో లేకుండా పోయాయి. దీంతో కూరగాయలు ఆకుకూరల రేట్లు పెరగడంతో పాఠశాలలో మధ్యాహ్న భోజనం భారమవుతుందని నిర్వాహకులు వాపోతున్నారు. అదేవిధంగా ఆషాఢ మాసం కావడంతో వందల సంఖ్యలో జిల్లాలోని ఆలయాలలో అమ్మవార్లకు టన్నుల కొద్దీ కాయగూరలతో శాకాంబరి అలంకారం చేస్తారు. దీంతో ఈ కారణంగా కూడా రేట్లు పెరిగాయని చెబుతున్నారు. మొత్తం మీద కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. సార్ పిచ్చి అయితే